వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 130. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కుందన, ఏంటండి అంతా డల్గా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైంది? కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది కుందన, కానీ ఖచ్చితంగా నీ సందేహం నిజమే అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఒకసారి కళ్ళారా చూస్తే క్లారిటీ వస్తుంది అన్నాడు. అక్కడే ఉన్న బాలు కలగ చేసుకొని, అవును వదిన, మీరు అనుకున్న విధంగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని తెలిసింది. అంతే. కుందన సంతోషం అంతా ఇంత కాదు. నిజమా? అంటే ఆ వ్యక్తిని మీరంతా చూసారా, ఇంకా లేదా? విక్రాంత్, నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు చూసావా? మాట్లాడావా? అసలు ఎవరతడు? ఎక్కడుంటాడు? నన్ను తీసుకువెళ్ళండి, నేను చూస్తాను అని ఆతృతగా అడుగుతుంటే ఆమె ఎగ్జైట్ అయిపోతూ ఆయాసపడడం గమనించారక్కడంతా. అందుకే విక్రాంత్ అడ్డుకుంటూ, వదిన మీరు ఆవేశపడకూడదు, అన్ని విషయాలు నెమ్మదిగా తెలుసుకుంటాను. అసలు విషయం ఏంటో తెలియాలి అంటే కాస్త సమయం పడుతుంది. అతడు ఇండియాలో లేడు, ఇక్కడికి రావడానికి సమయం పడుతుంది అంట. రాగానే ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. వాళ్ళ మాటలు విని అసలు ఏమీ అర్థం కానట్టు చూశాడు కేశవ. ఆయనకి విక్రమాదిత్య ఎవరో ఏమిటో తెలీదు, కానీ అతడి మూలంగా సౌరభ్ అప్సెట్ అయ్యాడు అనే కోపం ఉంది. అందుకే అతడి కోసం అంత ఆసక్తి చూపడం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాడు. వాళ్ళ డిస్కషన్కి అడ్డం వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ విక్రమాదిత్య కోసం ఎందుకింత ఆతృత పడుతున్నారు? అతడు మన కంపెనీకి నష్టం తెచ్చాడు, మన సౌరవ్ని బాధ పెట్టాడు. అలాంటిది ఆ కుర్రాడి కోసం ఇంతలా ఇంట్లో అందరూ ఆరాటపడడం, ఎదురు చూడడం నాకేం నచ్చలేదు. అసలు ఆ కుర్రాడు ఎవరని, మనకేమవుతాడని ఈ ఎంక్వైరీ? కేశవ్ మాటలకు అంతా ఆశ్చర్యపోయాడు. విక్రమాదిత్య విక్రాంత్ అన్న సౌరవ్ పోలికలతో ఉన్నాడు అన్న విషయం కేశవ్కి తెలియదా అన్నట్టు చూస్తుంటే, స్వీటీ అప్పుడే అక్కడికి వచ్చింది. ఆమె రావడం చూసి అంతా సైలెంట్ అయ్యారు. విక్రాంత్ అంబిక వైపు చూసి స్వీటీని లోపలికి తీసుకువెళ్ళు అన్నట్టు సైగ చేశాడు. ఆవిడ సరే అన్నయ్య అన్నట్టు తలాడిస్తూ ఉంది. స్వీటీ అక్కడి వాళ్ళంతా సీరియస్గా ఉండేది చూసి, ఏమైంది, ఎందుకంతా అలా ఉన్నారు అంటూ వెళ్ళి తల్లి పక్కనే కూర్చుంది. ఆవిడ తడబడుతూ, ఏమీ లేదు స్వీటీ, మావయ్య వాళ్ళు వెళ్ళిన పనంతా బాగా అవ్వలేదని కాస్త అప్సెట్లో ఉన్నారు. నువ్వందరినీ కాస్త కాఫీ తీసుకురా అన్నట్టు. నీకు కాఫీ ఎలా చేయాలో తెలియదు కదా, నేను నీకు చెప్తా, నాతో రా అని కిచెన్ వైపు తీసుకువెళ్తుంది. వాళ్ళు వెళ్ళాక విక్రాంత్ కేశవ వైపు చూసి కాస్త దిగాలుగా అన్నాడు. ఆ విక్రమాదిత్య నా అన్న సౌరవ్ వర్మ పోలికలతో ఉన్నాడు కేశవ. అందుకే మేమంతా ఆ పిల్లవాడిని చూడాలని ఆరాటపడుతున్నాం. అసలు ఆ కుర్రాడు ఎవరు, అతడికి నా అన్న పోలికలు ఎలా వచ్చాయో తెలియాలి. అంతకంటే ముందు ఒకసారి నేను ఆ కుర్రాడిని గుండెకు హత్తుకొని నా అన్నని కౌగిలించుకున్నాను అని ఆనందం పొందాలి అనుకుంటున్నా. ఈ విషయం మన పిల్లలకి తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనం మాత్రం అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అంటూ కుందన చెన్నైలో అతన్ని చూసిన సంఘటన నుండి జరిగిన సంఘటనలన్నీ చెప్పాడు. కేశవ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, మీ అన్నగారు సౌరవ్ వర్మ పోలికలు ఆ విక్రమాదిత్యకు ఉన్నాయా? అదెలా సాధ్యం అసలు? ఏంటండి ఇదంతా? విక్రాంతి విసుగ్గా చూస్తూ, నాకు తెలిస్తే నీకు చెప్తా కేశవ, కాస్త ఓర్పుగా ఉండు. ఏది ఏమైనా సరే మనం గతం మన పిల్లల వరకు వెళ్ళకూడదు, ఇది అనన్య కోరిక, తెలుసుగా? విక్రమాదిత్యని నేరుగా చూసి మాట్లాడే వరకు అంతా మౌనంగా ఉండండి అని సీరియస్గా చెప్పాడు విక్రాంత్. కేశవ్ మనసులో అనుకుంటున్నాడు, ఆ కుర్రాడు మన సౌరవ్ వర్మలా ఉన్నంత మాత్రాన సరిపోదు, అతడు మనకి ఆప్తుడై ఉండాలి కదా. నాకు మాత్రం ఆ కుర్రాడంటే ఇష్టం లేదు. అతడి మూలంగా నా అల్లుడు సౌరవ్ చాలా బాధపడ్డాడు.
అవమానపడ్డాడు. నేనది మరచిపోలేను. అతన్ని ఇష్టపడలేను అంతే అని మనసులో స్థిరంగా నిర్ణయించుకున్నాడు. నీ బోర్డు అభిప్రాయం ఎవరికి కావాలి? కాఫీలు తీసుకుని స్వీటీ ఇంకా అంబిక వచ్చారు. అక్కడ డిస్కషన్ ఆగింది. స్వీటీ ఏం జరుగుతుందో అర్థం కానట్టు మౌనంగా చూస్తూ ఉంది. అంతలో విక్రాంత్ మొబైల్ రింగ్ అయింది. చూడబోతే సంజయ్ చేస్తున్నాడు. విక్రాంత్ ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పు సంజయ్ అన్నాడు. అవతలి వైపు సంజయ్ టెన్షన్గా బాబాయ్, సౌరవ్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. వాడికి చాలా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ విషయం తెలిసి అనన్య పిన్ని కళ్ళు తిరిగి పడిపోయింది. మేమంతా ఎంత లేపినా లేవడం లేదు. డాక్టర్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్లీజ్ బాబాయ్, మీరంతా త్వరగా రండి అని ఊహించని వార్త చెప్పాడు. విక్రాంత్ కొయ్యబారిపోయి చూస్తున్నాడు. అతడి నోట మాట రాలేదు. విక్రాంత్ రియాక్షన్ చూసి భరత్ కంగారుగా విక్రాంత్ అన్నాడు. విక్రాంత్ భరత్ వైపు భయంగా చూశాడు. ఆ ఫోన్ భరత్ తీసుకుని హలో సంజయ్, ఏం జరిగింది అన్నాడు. సంజయ్ విషయం మొత్తం చెప్పి త్వరగా రమ్మన్నాడు. భరత్ విక్రాంత్ని కదిలిస్తూ ఉంటే విక్రాంత్ టెన్షన్ అవుతూ అన్నయ్య, అనన్య ఎలా ఉందో? సౌరవ్కి ఏమైనా జరిగితే అనన్య తట్టుకోలేదు. నాకు భయంగా ఉంది అన్నాడు. భరత్ ధైర్యం చెప్తూ ఏం కాదు చిన్న యాక్సిడెంట్ అయి ఉంటాడు. సంజయ్, మన అనన్య అంత సెన్సిటివ్, నీకు తెలుసుగా. కొడుక్కి దెబ్బలు తగిలాయని తెలిసి అలా పడిపోయి ఉంటుంది. నువ్వేం కంగారు పడద్దు, మనం ఇప్పుడే వెళ్దాం అంటూ ఉంటే విషయం తెలుసుకున్న అక్కడి వాళ్ళంతా ఆందోళన పడ్డారు. కేశవ్ కంగారైతే అసలు కంట్రోల్ అవ్వలేదు. స్వీటీ షాక్ అయింది. సౌరవ్కి యాక్సిడెంట్ అయ్యిందా? ఎందుకు? ఏమై ఉంటుంది? అంతా కంగారు పడుతున్నారు. వాడికి ఏం కోకుండా ఉంటే చాలు అనుకుని తన తండ్రిని అలాగే మావయ్యని పట్టుకుని నమ్మకంగా చెప్పింది. ఏం కాదు, ఎవరూ కంగారు పడకండి అని. వెంటనే అంతా అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తుంటే భరత్ కుందన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని స్వీటీ, నువ్వు పెద్దత్తయ్య ఇక్కడే ఉండండి. తను ఈ టైంలో ప్రయాణం చేయడం మంచిది కాదు, మేము వెళ్తామన్నారు. విక్రాంత్ ధైర్యం తెచ్చుకుంటూ కుందన వైపు చూసి వదిన, మీరు టెన్షన్ అవ్వకండి. అన్నయ్య అన్నది నిజమే. మీరు ప్రయాణం చేయడం కంటే ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది. మేమంతా వీలైనంత త్వరగా వస్తాం అంటూ స్వీటీ పట్టుకొని అత్తయ్య జాగ్రత్త, స్వీటీ మేము వెళ్ళాలి అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. కేశవ్ భార్యని కంగారు పెడుతూ కూతుర్ని అక్కడే ఉండమని చెప్పి తన అల్లుడు చెల్లెలి కోసం అన్నట్టు ఎంతో కంగారుగా అమెరికా ప్రయాణం అయ్యారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. కుందన ఏం జరుగుతుందో అని బాధపడుతుంటే స్వీటీ ధైర్యం చెప్తూ ఆవిడికి మందులు వేసి నిద్రపుచ్చింది. 24 గంటలు గడిచింది. అమెరికా వెళ్ళిన విక్రమాదిత్య ఇండియా చేరుకున్నాడు. ఇక్కడి వాళ్ళంతా అమెరికా చేరుకున్నారు. ఇండియా చేరుకున్న విక్రమ్ వెంటనే స్వీటీని చూడాలనుకున్నాడు. అంతవరకు ఆఫ్ చేసి పెట్టుకున్న ఫోన్ ఆన్ చేశాడు. చూడబోతే చాలా మిస్డ్ కాల్స్, వాయిస్ మెసేజ్లు వచ్చున్నాయి. విక్రమ్ అవేవీ పట్టించుకోలేదు. స్వీటీని బాధపెట్టిన సౌరవ్ తుక్కు రేపాడు. ఆ సంతోషంతో స్వీటీని చూడాలనుకున్నాడు. అంత రాత్రి వేళని కూడా చూడలేదు. నేరుగా స్వీటీ ఇంటి ముందు కారాపి ఆమెకు ఫోన్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్వీటీ కుందన గదిలో ఉంది. ఆమె ఫోన్ రింగ్ అయింది. చూడబోతే ఆదిత్య చేస్తున్నాడు. ఆమె ఉలిక్కిపడి, మెంటల్ ఫెలో, ఇప్పుడు గుర్తొచ్చానా వీడికి అని ఇబ్బందిగా చూస్తూ గది బయటకు వచ్చి డోర్ దగ్గరికి వేసి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆమె ఫోన్ రింగ్ విని లైట్ ఆన్ చేస్తుంది అని ఆమె బెడ్రూమ్ వైపు చూస్తున్నాడు విక్రమ్. కానీ లైట్ ఆన్ అవ్వలేదు. కానీ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో ఆదిత్య, ఏంటో చెప్పు, ఏమయ్యావు అసలు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావు? ఇంత రాత్రి వేళ ఎందుకు కాల్ చేస్తున్నావు అంటూ వరుస ప్రశ్నలు వేస్తుంటే విక్రమ్ చిరాకు పడుతూ అడిగిన క్వశ్చన్స్ చాలు, ముందు బెడ్రూమ్లో లైట్ ఆన్ చేయి, నేను నిన్ను చూడాలి అన్నాడు. ఆమె ఉలిక్కిపడి లైట్, ఓ నో, నువ్వు మా ఇంటి ముందున్నావా? కానీ నేను అక్కడ లేను అని షాక్ ఇచ్చింది. విక్రమ్ కోపంగా చూస్తూ లేవా, ఇంత రాత్రి వేళ ఇంట్లో లేకుండా ఎక్కడున్నావు అన్నాడు. ఆమె తల పట్టుకొని నిట్టూర్చింది. ఏంటి మాట్లాడవు? అడుగుతున్నాగా, ఇంట్లో లేకుండా ఎక్కడికి పోయావు
అబ్బా ఏంటి నీ గోల? నేను మా పెద్దత్తయ్య దగ్గర ఉన్నాను. మా వాళ్ళంతా అమెరికా వెళ్ళారు. పాపం ఆ సౌరవ్కి యాక్సిడెంట్ అయిందంట. అందుకే అంతా వెళ్ళారు. నేను అత్తయ్యకి తోడుగా ఇక్కడే ఉన్నాను. అత్తయ్య హెల్త్ అంత బాలేదు. అందుకే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. పాపమా? ఆ సౌరవ్కి యాక్సిడెంట్ అయితే పాపమని తలుస్తున్నావా? ఎందుకు? వాడు నిన్ను ఎంత బాధ పెట్టాడు, ఎంత భయపెట్టాడు? అలాంటిది వాడి మీద పాపమని తలుస్తున్నావా? అప్పుడు స్వీటీ, వాడు తప్పు చేశాడని నేను వాడికి కష్టం వచ్చిందని సంతోషపడాలా? అది నా మనస్తత్వం కాదు. అయినా వాడికి బాధ కలగాలని నేను అనుకోలేదు. పాపం వాడికి దెబ్బలు తగిలాయని సౌరవ్ మదర్ చాలా అప్సెట్ అయ్యారంట. ఆవిడ్ని అక్కడే హాస్పిటల్లో చేర్చారంట. మా మావయ్య చాలా టెన్షన్ అవుతున్నారు. డాడ్ అయితే చెప్పనక్కర్లేదు. ఆయనకి సౌరవ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎంతో బాధపడుతున్నారు. వెంటనే అమెరికా మమ్మీ డాడీ మావయ్య అంతా చాలా కంగారుగా వెళ్ళారు. విక్రమ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఏంటి? ఆ సౌరవ్కి దెబ్బలు తగిలాయని వాళ్ళమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా? అంతలా అప్సెట్ అయ్యారా? ఎందుకు? ఆ మాత్రం దెబ్బలకు ఎవరైనా అలా అయిపోతారా? వాడేం చచ్చిపోడులే. అప్పుడు స్వీటీ, ఆ మాత్రం దెబ్బలు అంటే వాడికి ఎన్ని దెబ్బలు తగిలాయో నీకు తెలుసా? నువ్వు చూసావా? లేక నువ్వే అని సందేహంగా మాటనింది. నేనెలా చూస్తాను? నాకు ఇంకేం పనిలేదా వాడికి దెబ్బలు తగిలితే చూస్తూ ఉండడానికి? అయినా నువ్వేమంటున్నావేంటి? స్వీటీ అనుమానంగా చూస్తూ, ఆదిత్య, నువ్వు 2 రోజులుగా కనిపించలేదు. సడన్గా నా దగ్గర నుండి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఒక్క ఫోన్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఆ సౌరవ్ యాక్సిడెంట్కి నువ్వైతే కారణం కాదు కదా? విక్రమ్కి కోపం వచ్చింది. అందుకే వాయిస్ పెంచాడు. ఏంటిది? నీకు కొంచెం కూడా మైండ్ లేదు? నాకు ఎన్నో పనులుంటాయి. రోజు నీకు కనిపించాలా? రోజు ఫోన్ చేయాలా? నాకు ఇంకేం పని లేదా? అసలు నేను నీకెందుకు కనిపించాలి? ఎందుకు ఫోన్ చేయాలి? అమెరికాలో ఉన్నవాణ్ణి నేనేం చేయగలను అని రివర్స్ అయ్యాడు. స్వీటీ ఆ ప్రశ్నతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ, అవును, నాకెందుకు నువ్వు కనిపించాలి? ఫోన్ చేసి మాట్లాడాలి, ఫైన్. నువ్వే నాకు అనిపించాల్సిన పని లేదు, మాట్లాడే పని లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? నన్ను చూడాలని నా గదిలో లైట్ వేయి అని ఎందుకు అడిగావు? ఆ ప్రశ్న విన్న విక్రమ్కి ఇంకా కోపం వచ్చింది. అతడు మొండిగా ప్రవర్తిస్తూ ఆమెని హర్ట్ చేసేలా మాట్లాడుతున్నాడు. ఏ పొగరు, నీకెందుకు అంత పొగరు? ఓ అవును, మర్చిపోయాను. నువ్విప్పుడు చాలా బాధలో ఉండుంటావు. మీ బావగారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడుగా. వెంటనే వెళ్ళి చూడాలని ఉంటుందిగా, కానీ కుదరలేదు. అందుకే తెగ ఫీల్ అవుతూ నాతో ఇలా మాట్లాడుతున్నావు, అంతే కదా? ఓకే ఫైన్, నిన్ను డిస్టర్బ్ చేసి ఉంటాను, బాయ్ అని ఫోన్ కట్ చేశాడు. జెలసీ. స్వీటీ, హలో హలో అంటున్న విక్రమ్ ఫోన్ కట్ చేశాడు. ఆమె చాలా ఫీల్ అవుతూ వెంటనే కాల్ చేసింది. విక్రమ్ అప్సెట్ అయ్యాడు. స్వీటీని వెంటనే చూడాలనుకున్నాడు. ఆమెను అంతలా భయపెట్టి బాధ పెట్టిన సౌరవ్కి పనిష్మెంట్ ఇచ్చాడు. అందుకే అతడికి చాలా రిలీఫ్గా ఉంది. వెంటనే స్వీటీని చూసి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఆమె హర్ట్ అయ్యేలా మాట్లాడింది. అతడి చేతిలో ఫోన్ అలాగే రింగ్ అవుతుంటే కోపంగా ఒక చేతిని పిడికిలి బిగించి కారు మీద బలంగా కొట్టి వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ, ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. స్వీటీ తడబడుతూ, ఆదిత్య, చెప్పేది విను. మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తావేంటి? అయినా నువ్వంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నా, నాకేం సౌరవ్ని వెంటనే చూడాలని ఇంట్రెస్ట్ ఫీలింగ్ లేదు. నాకు సౌరవ్ అంటే కోపం, అంతేకాదు తెలియని భయం వేస్తుంది. వాణ్ణి చూడడం కూడా నాకు నచ్చదు, అర్థమవుతుందా? నువ్వే ఏదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. విక్రమ్ ఆమె చెప్పిన మాటలు విని కూలయ్యాడు. అలాగే ఒక మాటకి సీరియస్ అవుతూ, వాడంటే ఎందుకు భయం? అసలు నువ్వెందుకు భయపడ్డం? స్వీటీ కళ్ళలో నీళ్లొస్తున్నాయి. సౌరవ్ తనతో ప్రవర్తించిన తీరు ఆమెకు భయం కలిగించింది. అతడిపై మంచి అభిప్రాయం లేకుండా చేసింది. స్వీటీ సైలెంట్గా ఉండడం చూసి, హేయ్, నిన్నే అడుగుతున్నా, భయం? వాడంటే భయం?
స్వీటీ కళ్ళు తుడుచుకుంటూ ఏం లేదులే వదిలే, నేను రేపు కాలేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనిపించడం లేదు. ఇక్కడ అత్తయ్య ఒక్కరే ఉన్నారు. నువ్వింకా మా ఇంటి బయట ఉన్నట్టయితే ప్లీజ్ వెళ్ళిపో. మార్నింగ్ కాల్ చేస్తాను, నువ్వు బిజీగా లేకుంటే మాట్లాడు, సరేనా? ఇప్పుడైతే ఎలాంటి ఆర్గ్యూ వద్దు. ఆమె నిద్రపోతున్నారు, వింటే బాగుండదు. అప్పుడు విక్రమ్ సరే నేను వెళ్తున్నా, ఇంతకీ ఇప్పుడు నువ్వెక్కడున్నావు? స్వీటీ అడ్రస్ చెప్తూ హే ఎందుకు అని ప్రశ్నిస్తుంది. విక్రమ్ ఆన్సర్ చేయలేదు, కాల్ కట్ చేశాడు. స్వీటీ తల పట్టుకొని ఆ బిల్డింగ్లో ఒక చోట వచ్చి నిల్చుంది. ఆమె అక్కడ నిలుచుంటే అవుట్ సైడ్ రోడ్ మీద ఆగిన వాళ్లకు కనిపిస్తుంది. అందుకే నిలుచుంది. ఆమెకు తెలుసు విక్రమ్ ఖచ్చితంగా అక్కడికి వస్తాడు అని. సరిగ్గా 20 నిమిషాల్లో ఒక వైట్ కలర్ కార్ ఆ ఇంటి గేట్ ముందు ఆగింది. స్వీటీ ఎంతో ఆతృతగా తాను ఉన్న చోట లైట్ ఆన్ చేసి చూసింది. విక్రమ్ కార్ దిగలేదు. ఆ కార్లో కూర్చొని సైడెన్గా లైట్ ఆన్ చేసిన ప్లేస్లో చూశాడు. అతడికి స్వీటీ కనిపించింది, అంతే. ఎందుకో తెలియదు కానీ చాలా సంతోషం కలిగింది. అతనిలో తెలియని ఉత్సాహం కలిగి వెంటనే ఆమె వద్దకు పరుగులు తీయాలి అనిపించింది. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. ఆమె పొగరు చూపిస్తుందని తెలుసు, అందుకే అక్కడే ఆగిపోయాడు. స్వీటీ అతడికి క్లియర్గా కనిపిస్తున్నా స్వీటీకి అతడు కనిపించడం లేదు. కార్ రావడం చూసి అతన్ని చూడాలని ఆతృత పడింది. కానీ విక్రమ్ కార్ దిగలేదు. ఆమెకు అర్థం కాలేదు, ఏమైంది వీడికి, ఇక్కడి వరకు వచ్చాడుగా, ఒకసారి కార్ దిగితే వీడి సొమ్మేం పోతుంది అని చాలా వెయిట్ చేసింది. కానీ విక్రమ్ కారులో లైట్ ఆన్ చేయలేదు, కారు దిగలేదు. ఇంకా విక్రమ్ కార్ దిగేలా లేడని ఫోన్ చేసింది. విక్రమ్ కావాలని కార్ దిగలేదు. ఆమెని అలాగే చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అన్నాడు. స్వీటీ తడబడుతూ ఆదిత్య, కారులో ఉన్నది నువ్వేగా అనింది. హా అన్నాడు. ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతూ అనుకున్నా నువ్వే అయి ఉంటావని. ఎందుకు ఇంత దూరం వచ్చావు? నిన్నింటికి వెళ్ళమన్నానుగా. స్వీటీ అడగాలి అనుకుంటుంది, నాకు నిన్ను చూడాలని ఉంది, ఒకసారి కనిపించు అని. కానీ అడిగితే ఈ మెంటల్ ఫెలో ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, అందుకే అడగలేకపోయింది. విక్రమ్ స్వీటీని గమనిస్తూ నాకు ఇటువైపు వెళ్లే పనుంది, అందుకే ఇటు వచ్చా. నువ్వు ఇలా అర్ధరాత్రి బాల్కనీలో నిల్చుని ఏం చేస్తున్నావు? నిన్ను చూసి కారాపాను, నిద్ర రాలేదా? వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అని కాస్త చిరాగ్గా చెప్పాడు. అప్పుడు స్వీటీ కొత్త ప్లేస్ కదా, అందుకే నిద్ర రాలేదు, అలా గాలి కోసం అన్నట్టు బయటికి వచ్చాను, సరే గుడ్ నైట్ అని చెప్పింది. విక్రమ్ పంతంగా చూస్తూ నేను నిన్ను చూడాలని అడిగానుగా, తను కూడా నన్ను అడగచ్చుగా, ఒకసారి కారు దిగు, నిన్ను చూడాలని అని. అడిగిందేం లేదు, పొగరు కదా, ఎందుకు అడుగుతుంది, అడగదు అని కోపం తెచ్చుకుని ఓకే బాయ్ బాయ్ అని కాల్ కట్ చేశాడు. స్వీటీ ఫీల్ అవుతూ అతడి తిక్కకు తల పట్టుకొని నిల్చుంది. విక్రమ్ కార్ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. విక్రమ్ అలా వెళ్ళిపోతూ ఉంటే స్వీటీ చాలా ఫీల్ అవుతూ మెంటల్ ఫెలో ఎంత దారుణంగా చేస్తున్నాడు, ఒక్కసారి కార్ దిగి ఉండొచ్చుగా, చూసేదాన్ని, నేను వాడి కోసమే బయట ఉన్నాననుకుని ఫోర్స్ కొడుతున్నాడు, ఇంకోసారి ఫోన్ చేస్తాడుగా, అప్పుడు చెప్తా వాడి సంగతి అని అతన్ని చూడలేకపోయాను అనే ఫీల్ మనసుని బాధ పెడుతుంటే చిరాగ్గా నడుచుకుంటూ అసలు నాకేమైంది, ఎందుకు నేను వాడిని చూడాలి అనుకుంటున్నా, నాకేం పని లేదా అని విసిగ్గా మార్నింగ్ చూసిన స్టోర్ రూమ్ వద్దకు వచ్చింది. స్వీటీ ఆ గది తలుపులు తెరిచి చూడాలనిపించింది. ఆ గదిలో ఏముందో నేను చూడాలి, కీస్ ఎక్కడున్నాయో చూడాలి అనుకుంటూ అక్కడంతా వెతుకుతూ ఆదిత్య నీ మీద నాకు కోపం వస్తుంది అని మధ్య మధ్యలో అతన్ని గుర్తు చేసుకుంటూ స్టోర్ రూమ్ తాళాలు వెతికే ప్రయత్నంలో రాత్రంతా మేలుకొని ఉంది. ఆ గది తాళాలు ఒక చోట లభ్యమయ్యాయి. ఆమె నవ్వుతూ ఇక్కడ చాలా కీస్ ఉన్నాయి, వీటిలో ఏదో ఒకటి స్టోర్ రూమ్ కీ అయ్యే అవకాశం ఉంది. అత్తయ్య మేలుకునేలోగా ఒకసారి రూమ్లోకి వెళ్ళి చూస్తా. ఆ గది తలుపు తెరిచే ప్రయత్నం చేస్తుంటే 2 నిమిషాలు ఆ గది తలుపు తెరుచుకుంది. చూడబోతే ఆ గది స్టోర్ రూమ్ కాదు, అక్కడంతా చాలా క్లీన్గా ఉంది. లైట్ ఆన్ చేసి చుట్టూ చూస్తున్న స్వీటీ ఒక్కసారిగా ఊహించని షాక్ అయింది.
అక్కడి వాల్ పిక్చర్స్ ఆమె మతి పోగొట్టాయి. తాను విక్రమాదిత్య అనుకుంటున్న మెంటల్ ఫెలో విక్రాంత్ మావయ్యతో ఎంతో క్లోజ్గా ఉన్నట్టు కనిపిస్తున్న ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు తీసిన ఫొటోస్ అయితే కాదు. అలాగే విక్రమాదిత్య సింగిల్గా నిల్చొని ఫోజ్ ఇస్తున్న ఫొటోస్ కూడా ఉన్నాయి. స్వీటీ అవన్నీ చూసి షాక్తో బిగుసుకుపోయింది. అంతలో అక్కడికి వచ్చిన కుందన వచ్చి సీరియస్గా, స్వీటీ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అరిచింది. మరి ఆ తర్వాత స్వీటీ కుందనకి విక్రమాదిత్య గురించి చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.